బనకచర్ల విషయంలో హరీష్ రావు గారు వారు చేయాల్సిందంతా చేసి మైల గడుకునే ప్రయత్నంలో ఉన్నారు. బనకచర్ల విషయంలో జీవోలు వచ్చినాయన్నీ కూడా పోయిన ప్రభుత్వం హాయంలోనే వీరి ఉదాసీనత వల్లనే, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఉదాసీనత వల్లనే జీవోలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంత గొప్పగా మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులు ఆనాడు కేసీఆర్ గారు అన్న మాటలకు జవాబు చెప్పాలి. ఫస్ట్ రాయలసీమని రతనాల సీమ చేస్తా అన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? జీవోలు బివోలు జాంతేనే ఆంధ్ర ప్రజల హక్కులన్నీ కాపాడుతాను అన్నది కేసీఆర్ కాదా? వీరు ఆనాడు ఉదాసీనంగా వివరించినారు కాబట్టే అప్పుడున్న ముఖ్యమంత్రి మొదట్లో ఉన్నటువంటి చంద్రబాబు కానీ, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ ఇద్దరితోనూ కేసీఆర్ గారు కలిసి భోజనాలు చేయడం, వినోదాలు చేసుకోవడం, వీరి యొక్క ఉదాసీనత వల్లనే అక్కడ జీవోలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా మొదటిసారి ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు సందర్భం. బనకచర్ల ముందుకు పోకుండా ఆగాలని కంప్లైంట్ ఇచ్చింది 2023లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూలంకషంగా వివరాలను చెప్పడం జరిగింది ప్రజాభవన్లో. సరే, ఇవన్నీ ఒక్కటైతే ఒక్కటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి దక్కాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ ప్రశ్నే రాదు. తెలంగాణకి రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు. ఇది స్పష్టం. ఇంకా లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ గారు కానీ, మేము కానీ, మా మీనాక్షి నటరాజు కానీ కట్టుబడి ఉన్నాము. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి విషయంలో కట్టుబడి ఉన్నాం. ఇలా కోర్టులో ఇంటరియం స్టే ఇచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా వీలైన త్వరగా సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఇచ్చిన స్టే మీద అప్పీల్ చేయాలంటే ఒక నిర్ణయంతో ఉన్నాం. బీసీలకి 42% రిజర్వేషన్ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ పార్టీ ఆపడంలో అసలైన ముద్దాయి. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 3 జీవోలు ప్రభుత్వం రాగానే 95 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ కుల సర్వే కూడా శాస్త్రీయబద్ధంగా చేసి ఎంపెరికల్ డేటాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ డేటా ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చాం. అంతకుముందు ఏ ఆధారం లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏ ఆధారం లేదు. సుప్రీంకోర్టు చాలా సందులు అడిగింది, మీకు ఏ ఆధారం? ఇప్పుడు అలాంటి ఆధారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కుల సర్వే ద్వారా పొందుపరిచింది. ఒక ఎంపెరికల్ డేటాను పొందుపరిచింది కాబట్టి 42% జీవో ఇస్తూ మేము ఎన్నికలకు పోయే ప్రయత్నం చేశాం. సరే, కోర్టు ఇంటరియం స్టే ఇచ్చింది. ఇది ఇంటరియం స్టే మాత్రమే ఉంటుంది. డెఫినెట్గా ఇది మాకు వెసులుబాటు దొరుకుతుందని అనుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని ఇలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఏ రకంగా కోర్టులో అప్పీల్ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అడ్డుకుంటా ఉన్నారు, ఇది ప్రజలకి అందరికీ అర్థమైనట్టు సందర్భం. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి గత సంవత్సరాల కాలంగా దీని మీద తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూ వచ్చాము. మొదట జీవో ఇచ్చి మొదట చట్టం చేసి కేంద్రానికి పంపాము. అదే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారో కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. ఇలా ఎందుకు పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర? ఒకటి కాదు, మొదటిసారి పంపిన 2 చట్టాలు పెండింగ్ ఉన్నాయి. ఆ తర్వాత ఇచ్చిన ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది. మళ్ళీ మేము కేసీఆర్ ఆనాడు బీసీల యొక్క హక్కుని కారారాస్తూ 50% పరిమితం విధిస్తూ రాష్ట్రంలో చట్టం చేసిన దాన్ని కూడా అధిగమించి మరొక చట్టం చేసి కేంద్ర గవర్నర్ పంపడం జరిగింది. 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ని ఉద్దేశపూర్వకంగా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయంటే ఇది బీజేపీ పాత్ర కాదా? బీజేపీ పార్టీ, ఆ ఎంపీలు, బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా బీసీలకు అందాల్సినటువంటి ఫలాల్ని, నోటి దాకా వచ్చిన ఫలాల్ని తలదన్నే ప్రయత్నం చేస్తుంది. వాస్తవం కాదా? ఈటెల రాజేందర్ జవాబు చెప్పారు, బండి సంజయ్ గారు జవాబు చెప్పారు, అరవింద్ గారు జవాబు చెప్పారు. కానీ బీసీ నేతలుగా మాత్రం చలామవుతాం. బీసీ ఓట్లు మాత్రం కావాలి, ఎన్నికల ఓట్లు వేసుకోవాలి. బీసీల విషయం వచ్చినప్పుడు మాత్రం నోరు ఉక్కరు. ఇవ్వాలంటా ఉన్నారు కేంద్రం పరుపోండి మేము వస్తామని బీఆర్ఎస్ నాయకులు. అరే, మేము యావత్ రాష్ట్రం యొక్క యంత్రాంగం, ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు అంతా ఢిల్లీలో ధర్నా చేశాం. మీరు ఒక్కరన్నా కలిసి వచ్చారా? అంతకుముందు బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గారి నేతృత్వంలో బీసీ సంఘాలను ఢిల్లీలో ధర్నా చేస్తే అన్ని పార్టీలకు ఆహ్వానం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ రాలేదు. ఆనాడు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ముఖం చాటేశారు? అది మేము ఇచ్చిన పిలుపు కాదు, బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు. బీజేపీ నాయకులు ఎందుకు ముఖం చాటేశారు? ఒక్కరంటే ఒక్కరు నాయకులు రాలే. కానీ యావత్ దేశం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు, ఇండియా బ్లాక్ ఎంపీలు ఆనాడు బీసీలు చేసిన ధర్నాకు సంఘీభావం ప్రకటించారు, వచ్చి ప్రత్యేకంగా పాల్గొని. మేము ధర్నా చేస్తే మాకు కూడా వచ్చి ప్రత్యేకంగా సంఘీభావం తెలిపారు. కానీ ఈ బీజేపీ, సోకాల్డ్ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇంట్లో దాక్కున్నారు. ఇవాళ
కోర్టు స్టే ఇచ్చిన తర్వాత రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. అరే ఇవాళ వయసు నిమిత్తం లేకుండా మా పెద్ద నాయకుడు కేశవరావు గారు, హనుమంతరావు గారు నాయకులు కోర్టులకి వెళ్ళి ఇంప్లీడ్ అయ్యారు బీసీ రిజర్వేషన్ కోసం. ఒక్కటంటే ఒక బీజేపీ నాయకుడు కానీ ఒక బీఆర్ఎస్ నాయకుడు కానీ కోర్టుకి వెళ్ళి తలుపు తట్టలే. ఇది మీ చిత్తశుద్ధి. ఇవాళ మళ్ళీ మేమేదో చేస్తామనే పగలబలు పలుకుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేదు. 42% రిజర్వేషన్ విషయంలో రేవంత్ రెడ్డి ఒక రెడ్డి ఉండి కూడా వీళ్ళు ఇంత దూరం దీన్ని తీసుకొచ్చినారంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్, ఇది రాహుల్ గాంధీ యొక్క ఆశయం, ఇది ఖర్గే గారి యొక్క ఆదేశం. మాకు చిత్తశుద్ధి ఉంది. ఇప్పటికి కూడా మేము తలగొట్టలేదు, వెనకేయట్లేదు. బాజాబ్తా సుప్రీంకోర్టుకి వెళ్ళి తలుపులు తడతాము. 42% రిజర్వేషన్లు ఎక్కడ కూడా రాజీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఇది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో మా ప్రభుత్వం డెఫినెట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని మీద ఫర్దర్గా పోరాడే ప్రయత్నం చేస్తుంది.